విద్యార్థులు ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలోని వ్యాకరణాంశాలు చూద్దామా? వాక్య నిర్మాణం గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. వాక్యాన్ని ఎలా నిర్మించాలి, వాక్యంలో ఉండే భాగాలు ఏమిటో తెలుసుకుందాం. వాక్య నిర్మాణం ప్రధానంగా కర్త, కర్మ, క్రియలతో నిర్మించబడింది. ఒక వాక్యంలో ఏ పని జరిగింది, ఆ పని చేసిన వారి గురించి, ఆ పని ప్రభావము ఎవరిపై పడింది, ఈ మూడింటిని కనిపెట్టడమే వాక్య నిర్మాణం. ఒక వాక్యం నుండి కర్త, కర్మ, క్రియలను తెలుసుకోవడానికి ఏం చేయాలి? వాక్యంలో ఏం జరిగింది అనే తెలిపేది క్రియ, అంటే పనిని తెలుసుకోవాలి. తరువాత కర్త అంటే పని చేసిన వారిని తెలుసుకోవాలి. ఆ క్రియను ఎవరు లేదా ఏది అని ప్రశ్నించినప్పుడు తెలిసే జవాబే కర్త అవుతుంది. చివరిగా కర్మను తెలుసుకోవడం అంటే ఆ క్రియను ఎవరిని లేదా దేనిని లేదా వేటిని అని ద్వితీయ విభక్తి ప్రత్యయాలతో ప్రశ్నించినప్పుడు మాత్రమే చివరిగా కర్మ తెలుస్తుంది. వాక్యంలో కర్మ అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయంలో ఉంటుందని మనము గమనించాలి. కర్మమున ద్వితీయగు అని చిన్నయ్య సూరి గారి సూత్రం ఆధారంగా కర్మ ఎప్పుడూ కూడా ద్వితీయ విభక్తి ప్రత్యయంలోనే ఉంటుంది. వాక్య నిర్మాణంలో క్రియను ఎలా తెలుసుకోవాలి? ఈ వాక్యం ద్వారా చూద్దాం. రాముడు బంతిని కొట్టాడు. రాముడు ఎవరిని కొట్టాడు అన్నప్పుడు బంతిని కొట్టాడు. ఈ వాక్యంలో పని ఏమిటి? కొట్టడం. అంటే కొట్టాడు అనేది వాక్యంలో ఉన్న క్రియాపదముగా మనం గమనించాలి. వాక్య నిర్మాణంలో కర్తను తెలుసుకోవడం ఎలా అంటే వాక్యంలో ఎవరు కొట్టారు అనే ప్రశ్నించినప్పుడు జవాబు రాముడు కొట్టాడు అనే సమాధానం వస్తుంది. అంటే పని చేసిన వాడు రాముడు కాబట్టి ఈ వాక్యంలో కర్తగా రాముడిని పేర్కొంటాం. ఇచ్చిన వాక్యంలో కర్మను తెలుసుకోవడం ఎలా? రాముడు దేనిని కొట్టాడు అని ప్రశ్నిస్తే రాముడు బంతిని కొట్టాడు అనే సమాధానం వస్తుంది. కాబట్టి బంతి అనే పదము కర్మ అవుతుంది. ఈ వాక్యంలో రాముడు కర్త, బంతి అనేది కర్మ, కొట్టాడు అనేది క్రియాపదంగా పేర్కొంటాం. ఈ రకంగా వాక్య నిర్మాణాన్ని మనం తెలుసుకోవచ్చు. సీత పాట పాడింది. ఈ వాక్యంలో ఏం జరిగింది? పాట పాడటం జరిగింది. కాబట్టి పాడింది అనేది క్రియాపదం అవుతుంది. ఎవరు పాడారు అని ప్రశ్నించినప్పుడు సీత పాడింది అనే సమాధానం వస్తుంది. కాబట్టి సీత కర్త అవుతుంది. దేనిని పాడింది అని ప్రశ్నించినప్పుడు పాట పాడింది కాబట్టి పాట అనేది కర్మ అవుతుందని గమనించాలి. విద్యార్థులు ఇచ్చిన ఈ వాక్యం చూడండి. రాముడు నడిచాడు అనే వాక్యంలో క్రియాపదము నడిచాడు. ఎవరు నడిచారు? రాముడు నడిచాడు. మరి దీనిలో కర్తను గుర్తించాము, క్రియను గుర్తించాము. కానీ కర్మ ఏది అన్నప్పుడు ఎవరు నడిచాడు అనే ప్రశ్నకు సమాధానం రావడం లేదు. అంతేకాకుండా ఇలా ప్రశ్నించడం వాక్య విరుద్ధం కూడా. కొన్ని వాక్యాలలో మనకి కర్మ ఉండదు అని గమనించాలి. అటువంటి వాక్యాలు అకర్మక వాక్యాలు, అలాగే అవి అకర్మక క్రియలు అవుతాయి అని గమనించాలి. దేనిని, ఎవరిని, వేటిని అని ప్రశ్నించలేము. ఆ ప్రశ్నలకు జవాబు రాదు. మరో వాక్యం చూడండి. పక్షి ఎగిరింది. ఏది ఎగిరింది అన్నప్పుడు పక్షి ఎగిరింది అనే సమాధానం వచ్చింది. అంటే పక్షి కర్త అవుతుంది. దేనిని ఎగిరింది అంటే జవాబు లేదు. అలాగే మరో వాక్యం చూడండి. ఆమె నవ్వింది. ఎవరు నవ్వారు? ఆమె.
ఆమె అనే పదము కర్త అవుతుంది. దేనిని నవ్వింది అన్నప్పుడు జవాబు లేదు. అంటే కొన్ని క్రియలకు కర్మ కూడా ఉండదు అని గమనించాలి. ఇలా కర్మ ఉండని క్రియలను అకర్మక క్రియలు అంటారు. కర్మ ఉన్న క్రియలను సకర్మక క్రియలు అని, కర్మ లేని వాటిని అకర్మక క్రియలు అని అంటారు అని తెలుసుకోవాలి. విద్యార్థులు వాక్య నిర్మాణంలో భాగంగా కర్త, కర్మ క్రియల గురించి మరియు అకర్మక, సకర్మక క్రియల గురించి తెలుసుకున్నాం కదా. మరో వీడియోలో మరలా కలుద్దాము. ధన్యవాదములు.